శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు అంతే. ఇప్పుడు స్టాప్ పెట్టు, ఇక్కడ స్టాప్ అని. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. యాడికిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. ఉన్నిలే సంత జరుగుతుంది. ఆ సంతలో మన మిత్రులు స్నేహితులు అందరు కనపడతారు. చిన్నైనా బాగున్నారా? అందరు బాగున్నారు, వచ్చావు కదా, కాస్త భోంచేసి పోదురా అంటే, లేదమ్మా తాళం నా దగ్గరే ఉంది, బరుగొట్లకు నీళ్లు పెట్టాలా, ఈసారి అడిగినట్లు చెప్పమ్మా అని చెప్పి మాట్లాడతారు. ఆ సాయంత్రం వెళ్ళి చూస్తే ఆ సంతలో ఎవరే కానీ భూమి మీద ఉన్నీలా ఏమన్నాకు, భూమి మీద మనం యాత్రికులము పరదేశులము. ఈ యాత్ర ముగించిన వెంటనే మనం దేవుని యొద్దకు చేర్చబడాలి. ఎవరి దగ్గర చేర్చబడాలి? దేవుని యొద్దకు. రా ఇట్రా రా. నీ కుర్చీలో కూర్చో. నువ్వు నేను కూర్చోను రా. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము అత్యంత ధనవంతుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది. కానీ అతని మనసు, అతని ఆలోచన, అతని దృక్పథము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు? క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే నిరీక్షణ. ఏం నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. ఒక ధనవంతునికి గుండె జబ్బు వచ్చింది. ఏం జబ్బు? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ గారు పరిశీలిస్తూ ఉన్నారు. మామూలుగా మానవుని గుండె లబ్ డబ్ అనే 2 శబ్దాలు మోగాల. డాక్టర్ గారు పరీక్షిస్తామంటే ఇతని గుండె డబ్బు డబ్బు అని వస్తుంది, కానీ లప్ అనే మాట రావడం లేదు. డాక్టర్ గారు నవ్వుతున్నారు. అప్పుడు రోగి అడుగుతారు, సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు అంటే, బాబు మామూలుగా గుండె లబ్ డబ్ అని మోగాల, కానీ గుండె మాత్రం డబ్బు 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 అంటుంది. నువ్వు చాన్నాళ్ళు ఉండవు అనే కల్లే, అమ్మో నా డబ్బు, నా ర్యాంకు, నా పొలము, నా షేర్లు. చూసారా ధనవంతుని మనసు ఇది. కానీ క్రైస్తవ మనసుని ఏంటంటే, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తా. మనకు ఒక పట్టణం ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము ఇటువైపు మొదటి వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. 5వ అధ్యాయం మొదటి వచనం. మన భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనం ఎరుగుదుము. బయట ఏమంటున్నాడు? మనకు ఒక నివాసము ఉంది, నిత్యమైన నివాసము. అది మనుషులు కట్టినది కాదు.
దేవుని చేత కట్టబడినది. ఎవరి చేత? దేవుని చేత. ప్రభుత్వాలు అంటున్నాయి బీద సాధలకు అసలు ఇల్లు లేని గృహాలు అంటూ ఉండాలి అంటున్నారు, కానీ ఒక ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు కలవరపడకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కనుక ఈ లోకం విడిచిన వెంటనే మనం పరలోకానికి చేరాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఎవరెందు విశ్వాసం ఉంచాలి? కారణమేమి? మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు. పాపానికి వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మానవుడు పాప నివారణ కొరకై దేవుని పేరట జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం గనక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఏలైనగా మేకల యొక్క రక్తము ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం గనుక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ప్రేమించి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒడ్లు తీసుకెళ్లి మిషన్లు వేస్తే ఏమైతాయి? నువ్వు అబ్రహాం కుమార్తెవా? ఏమైతాయి? దాని పేరు మారా, దాని రంగు కూడా. వడ్ల పువ్వు అంటావా బియ్యం పువ్వు అంటావా? వడ్ల పువ్వు అంటావా? తిన్నావా లేదా? చూసారా, యేసు ప్రభుని నమ్మితే కులం పోదు మతం పోదు, కానీ మనసు మారుతుంది, గుణం మారుతుంది, ప్రవర్తన మారుతుంది. ఏం మారుతుంది? ప్రవర్తన మారుతుంది. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల కొరకు నువ్వు చనిపోయి లేచావు. నా పాపాలు క్షమించండి, నీ నిత్యరాజ్యములు ఉండుటకు సహాయం దయచేయండి అంటే ఆ ప్రేమామయుడు మిమ్మల్ని శుద్ధులు చేయడమే గాక దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. యేసు ప్రభు మరణము ద్వారా ఇప్పుడు ఆయన దేవునితో, ఇప్పుడు బైబిల్తో ఏం పని? ఇప్పుడు దేవునితో సమాధానపరిచి దేవుని కుడిపార్శ్వమున మనలను కూర్చోబెట్టాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఓ మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. విశ్వాసం అన్నది 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానాల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని విశ్వాసము గలవారై ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారా? దేవుడు వారికి మరి శ్రేష్టమైన దేశము అనగా సంబంధమైన దేశము కోరుచున్నారు. అందుచేత వారి దేవుడు అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు గాని ఆయన వారి కొరకు ఒక పట్టణమును
ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి కనుక అబ్రహాం గారి యొక్క సోదరుడు సమూయేలు గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. ఇప్పుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం కనుకనే ఈ చిన్న కూడిక ఏర్పాటు చేశారు. కానీ సజీవులుగా ఉన్న మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మనం జీవిస్తే రేపు మధ్య ఆకాశములో అబ్రహాముగా సమూయేలు గారిని కూడా మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, అబ్రహాం గారి యొక్క సోదరుడు సమూయేలు కొన్ని నెలల కిందట మీ వద్ద చేర్చబడ్డారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం కనుక ఇదిగో సోదరుడు మీ వద్దకు చేర్చబడ్డారు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. అబ్రహాం గారు అక్కను బట్టి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, కుమారుడు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి. యేసు ప్రభువా, ఇంకా ఈ చిన్న సమూహములో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి మీరు ఎదుగునట్లుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. స్టాప్ స్టాప్ పెట్టు.